బుల్లాపూర్లోని జీడిమెట్ల పిఎస్ పరిధి చెరుకుపల్లి కాలనీకి చెందిన రాజేందర్ ఫేస్బుక్ లో ద్విచక్ర వాహన ప్రకటన చూసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. తాను ఆర్మీలో ఉద్యోగానికి వెళ్తున్నానని యాక్టివా వాహనాన్ని అమ్ముతున్నట్లు వ్యక్తి తెలిపాడు. ఈ నేపథ్యంలో 2 విడతల్లో 63,300 రూపాయలు తమ ఖాతాలోకి పంపించాడు. బైకును పంపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు జీడిమెట్ల పరిధిలోని చెరుకుపల్లి కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఈ సైబర్ క్రైమ్ బారిన పడి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఎడ్యుకేటెడ్. అతని ఫేస్బుక్లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒకటి వైట్ కలర్ యాక్టివా, ఒక పర్సన్ వికాస్ నితిన్ జైన్ అనే వ్యక్తి నేను ఆర్మీలో పనిచేస్తున్నాను ఒక ఫేక్ ఐడి తయారు చేసి ఫేక్ ఐడీలు తర్వాత అతనికి సంబంధించిన ఒక వెహికల్కి సంబంధించిన ఆర్సీలు మిగతా డాక్యుమెంట్లన్నీ ఫేక్ తయారు చేసి అందులో పెట్టడం జరిగింది. దాన్ని చూసి ఇతను చెరుకుపల్లి కాలనీకి చెందిన వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ బండి కాస్ట్ ఓన్లీ 25,000 అని అతను పెట్టడం జరిగింది. అతనితోటి మాట్లాడి ఈ బండి కోసం ఫస్ట్ 2,000 చిల్లర రూపాయలు డబ్బులు పంపేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళిద్దరి కన్వర్జేషన్లో ఇతను బండి కోసం అంటే బండి కాస్ట్ 25,000 అతను చెప్పే కన్వర్జేషన్లో ఇది నమ్మి ఆయన ఆర్మీ అని లేకపోతే ఇదని చెప్పడంతో ఇతను దగ్గర 63,327 రూపాయలు అంటే టోటల్గా పంపించేసిండు. అంటే బండి కాస్ట్ కంటే ఎక్కువ పంపించేసిండు. తర్వాత అతనికి ఫోన్ చేసి బండి వస్తుంది అని నమ్మించి తర్వాత ఇంకోడు వికాస్ పటేల్ అని ఇంకోటితోటి కాల్ చేయించి తర్వాత లారీలో వస్తుంది బండి అని చెప్పి అతని ఈ విధంగా 63,327 రూపాయలు వేయించుకోవడం జరిగింది. గూగుల్ పే చేయడం జరిగింది. ఇదే విధంగా సైబరాబాద్ పరిధిలో మా జీడిమెట్ల పరిధిలో కూడా చాలామందికి ఎంత అవగాహన చేసినా కానీ ఈ విధంగా సైబర్ క్రైమ్ ముట్టలో పడుతున్నారు అందరూ.